కంట్రోల్ బోర్డ్ కంట్రోల్ తప్పుతుందట. ఓ అధికారి కోసం ఏకంగా లేని పోస్టును కొత్తగా క్రియేట్ చేసి ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. తమ కనువుగా ఉండే అధికారి కోరిన వెంటనే అధికారి అభయం ఇచ్చేశాడట. ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ కోసం సూపర్ న్యూమరీ పోస్టుని క్రియేట్ చేస్తున్నారట పీసీబీ ఉన్నతాధికారులు. ఇంతకు ఎవరా అధికారి? ఆయన కోసం అంత రిస్క్ తీసుకుంటున్న హయ్యర్ ఆఫీసర్ ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంట్రోల్ మిస్. ఓ ఉన్నత స్థాయి పోస్ట్ కోసం హడావిడిగా గ్రీన్ సిగ్నల్. అదనపు జేసీఈఎస్ పోస్టుకు ఆగ మేఘాల మీద ఫైల్. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం తెర వెనుక మంత్రాంగం. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్న వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి. తోచినట్లు అయిన వాళ్ల కోసం పీసీబీ అధికారులు తీసుకుంటున్న డేరింగ్ స్టెప్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో పెరిగిన అవసరాలకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలిలో కొత్తగా 42 టెక్నికల్, సైంటిఫిక్ పోస్టులను సృష్టించాలంటూ చేసిన ప్రతిపాదనలు నెలల తరబడి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇలా ఉండగానే ఓ ఉన్నత స్థాయి పోస్టుకు మాత్రం సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు ఆ డిపార్ట్మెంటులో డిస్కషన్ పాయింట్గా మారింది. ఓ అధికారి కోసమే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా దేవుడు కరుణిస్తే పూజారి కరుణించడు అనేది నానుడి. కానీ పూజారి కోరుకుంటే దేవుడు కనికరించాడు అనేది కాలుష్య నియంత్రణ మండలిలో నడుస్తున్న చర్చ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెడ్ ఆఫీస్తో పాటు 2 జోనల్, 10 రీజనల్ ఆఫీసులున్నాయి. హైదరాబాద్ నగర విస్తరణ, రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలు భారీగా పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతమున్న అధికారులు, సిబ్బంది సరిపోవడం లేదు. కాలుష్య సమస్యలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగా 42 పోస్టుల మంజూరుకు ఆ శాఖ నుంచి గత ఏడాది సెప్టెంబర్ 3న ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రపోజల్స్ లో పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఉన్న జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ పోస్టుకు అదనంగా మరో జేసీఈఎస్ పోస్టు మంజూరు అంశం కూడా ఉంది. ఈ ఫైల్ అప్పట్నుంచి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లోనే ఉంది. ఇదిలా ఉండగా మొత్తం పోస్టుల మంజూరు సంగతి పక్కన పెట్టి అదనపు జేసీఈఎస్ పోస్టుకు మాత్రం ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. అంతేకాదు క్యాబినెట్ ఆమోదమే మిగిలి ఉందని అంటున్నారు. దీని వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. పీసీబీలో 42 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతించకపోవడంతో అదనపు జేసీఈఎస్ పోస్టునైనా శాంక్షన్ చేయాలంటూ మరో ప్రతిపాదన అటవీ పర్యావరణ శాఖ నుంచి వెళ్లిందని అంటున్నారు. పీసీబీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లకు హైదరాబాద్ సనత్ నగర్ ప్రధాన ఆఫీస్కి వచ్చిన ఓ అధికారి 24 ఏళ్లకు పైగా అక్కడే పనిచేశారు. ఈ ఏడాది మేలో బదిలీ అయ్యారు. అప్పుడు కూడా వరంగల్కు బదులుగా హైదరాబాద్ మహానగరంలో భాగమైన ఆర్సీపురం జోనల్ ఆఫీస్కే ట్రాన్స్ఫర్ అవడం విశేషం. తన పలుకుబడితో కావలసిన పోస్టు కోసం ఏకంగా ఆ శాఖ ఉన్నతాధికారి ఆమోదం పొందారు. వెంటనే సూపర్ న్యూమరీ పోస్టును క్రియేట్ చేశారు. జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ పేరుతో కొత్తగా సూపర్ న్యూమరీ పోస్టును సృష్టించి ఆయన కోసం ఫైల్ మూవ్ కూడా చేశారు. సూపర్ న్యూమరీ పోస్ట్ అనేది ప్రభుత్వ శాఖల్లో శాశ్వత పోస్టులు అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా సర్దుబాటు చేయడానికి అదనంగా సృష్టించే తాత్కాలిక పోస్ట్. రెగ్యులర్ పోస్టులు ఖాళీ అయ్యే వరకు లేదా నిర్దిష్ట కాల పరిమితి వరకు మాత్రమే ఇది అమలులో ఉంటుంది. ఇదే ఆసరాగా పీసీబీలో జేసీఈఎస్ పోస్టు రాబోతోంది. సీనియర్ సైంటిస్ట్ పోస్ట్లో ఉన్న ఆయనను హెడ్ ఆఫీస్కు తిరిగి తీసుకురావడానికి ఎంతో కథ నడిచిందనే వాదన ఉంది.